హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ పటేల్ ప్రణవి. ఇవాళ మినీ బ్లాగ్ ఏంటంటే, నేనైతే ఇప్పుడే స్కూల్ నుండి వచ్చేసా, ఫ్రెష్ అప్ అయిపోయా. ఇప్పుడు మా సిస్టర్ ఒక రెసిపీ చేస్తుందంట. ఆ రెసిపీ నేమ్ వచ్చేసి చపాతీతో ఆనియన్ పరోటా అంట. ఇప్పుడు తను చేస్తుంది, నేను మీకు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుందంట. నాకు కూడా తెలియదు. మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ట్రై చేసిరంట, వాళ్ళకి చాలా బాగా వచ్చిందంట. ఇప్పుడు ట్రై చేస్తా అంటుంది. చూసేద్దాం. మీరు కూడా మంచిగా చూడండి వీడియో లాస్ట్ వరకు, చాలా టేస్టీగా ఉంటుందంట. నాకు కూడా తెలీదు. చూసేద్దాం ఏమవుతుందో గైస్. ఇక్కడ మా మమ్మీ ఫస్ట్ చపాతీ పిండి, గోధుమ పిండిలో కొంచెం ఓమా అండ్ చాట్ మసాలా, సాల్ట్, ఆయిల్ వేసి కలుపుతున్నాను అనమాట. నాకు కలపరాదు పిండి, మెత్తగా ఉండాలి. అందుకే మేము మా మమ్మీతో కలిపించామన్నమాట. మమ్మీ బాగా కలుపుతుంది, అందుకే. ఇలా ఆనియన్స్ని పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనం కొంచెం కారం అండ్ కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా, ఇంకొంచెం చాట్ మసాలా, కొంచెం సాల్ట్, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం రవ్వ వేసుకోవాలి. ఇందులో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆనియన్స్కి పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్టఫ్ చాలా టేస్టీగా ఉంటుంది, నేను టేస్ట్ చేశాను. మనం పక్కన పెట్టుకున్న పిండితో ఇలా చపాతీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫ్ని ఈ చపాతీ పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత అండ్ ఆల్సో ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి, గ్యాప్స్ లేకుండా. కార్నర్స్కి కూడా వేసుకోవాలి. మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నీట్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. కేర్ఫుల్గా చేయాలి ఈ ఫోల్డింగ్ ప్రాసెస్. ఇప్పుడు కేర్ఫుల్గా మిడిల్లో కట్ చేసుకోవాలి. వీడియో చాలా బాగా గమనించండి, మళ్ళీ మీ ఫెయిల్ అయిపోతే మళ్ళీ నన్ను తిడతారు కామెంట్స్లో. ఇలా మధ్యలో నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది అన్నమాట. దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి రౌండ్గా. ఇలా ఫోల్డ్ చేసేసి మధ్యలోకి ఒత్తాలి, ప్రెస్ చేయాలి. ఇది చూడండి గైస్, అట్లా అయిపోయింది. ఇట్లా మంచిగా స్ప్రెడ్ ఇలా చేసుకోవాలి, పరోటా లాగా నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఇట్లా చేసుకుంటే పరోటా వస్తుంది అన్నమాట. ఇప్పుడు దానిపైన ఆ గోధుమ పిండిని స్ప్రింకిల్ చేస్తూ దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి, చపాతీ లాగా. ఇట్లా చేసుకున్న తర్వాత మెల్లిగా చేయాలి, బాగా ప్రెస్ చేయద్దు. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి కూడా చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి, కొంచెం ఆయిల్ పోసుకుంటాం. ఆయిల్ మధ్యలో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి గైస్, మా సిస్టర్ ఇట్లా కలుస్తుందో. ఇట్లా రెడీ చేసి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. నేనైతే టేస్ట్ చేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీస్ చాలా బాగా ఉంటాయి. ఇప్పటి నుంచి నేను కుకింగ్ వీడియోస్ కొన్ని చేస్తూ ఉంటా.
టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ పటేల్ ప్రణవి. బాయ్.